ఐఐటి అనేది ఒక మంచి ఆపర్చునిటీ. మరి ఇవి అంతా ఉన్నప్పుడు ఫీజు ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ యూనివర్సిటీ వచ్చేసి జేకే గ్రూప్స్, ఇప్పుడు మనము జేకే సిమెంట్, జేకే టైల్స్, జేకే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అరౌండ్ ఒక 150 డిఫరెంట్ ఇండస్ట్రీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మేడం. 100% స్కాలర్షిప్ స్కీమ్ కూడా యూనివర్సిటీలో ఉంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేకే గ్రూప్స్ లో మన గవర్నమెంట్ నార్మ్స్ ఏంటంటే మేడం 2% ఆఫ్ ద ఇన్కమ్ దే షుడ్ బి డొనేట్ టు ద సిఎస్ఆర్ ఫండింగ్. అందుకే వీళ్ళే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ అనే పేరు మీద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు మేడం ఈ క్యాంపస్ లో. ఇది మన తెలుగు స్టూడెంట్స్ కూడా అందుబాటులో ఉంది. మన వాళ్ళు 12th స్టాండర్డ్ లో 95% వచ్చింది అనుకోండి మేడం, 50% ఆఫ్ ద యూనివర్సిటీ ఫీజు లో డైరెక్ట్ స్కాలర్షిప్ ఉంటుంది. అంటే 2,80,000 కట్టాల్సిన దగ్గర 1,40,000 రూపాయలు కడితే చాలు. వెన్ కమింగ్ టు 80-85% ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళకు 30%, 75-80 ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళకి 20%. చాలా అంత బాగా చదువుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అని అనుకోవచ్చు మేడం. స్టూడెంట్ కి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా మనకి యూనివర్సిటీతోని బ్యాంకులన్నీ టైఅప్ అయి ఉన్నాయి. వితౌట్ ఎనీ సింగిల్ పైసా, ఒక్క పైసా కూడా మనం ఖర్చు చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ 100% నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీ, అది స్టడీతో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడాను ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. వితౌట్ ఎనీ కొలెటరల్ డైరెక్ట్ గా ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి 100% ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. ఐఐటిఎస్ కి పోయిన తర్వాత కూడా ఆ ఫీజు కూడా ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది.